ఓకే పిల్లలారా, ఇప్పుడు మనం దైవవాక్యంలోనికి వెళదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మనకందరికీ సుపరిచితమైన లేఖన భాగాన్ని మీ ముందు పెట్టడానికి ఆశిస్తున్నాను. ప్రభు నా హృదయంలో పెట్టిన భారాన్ని పెట్టుచుండగా ప్రతి ఒక్కరు కూడా ప్రభు నాతో మాట్లాడము అని హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా దేవుని వాక్యాన్ని వినాలని దేవుని పెరటని జ్ఞాపకం చేస్తున్నాను. యెషయా గ్రంథంలో 9వ అధ్యాయము 6వ వచనాన్ని ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం. ఏలనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండదు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యులకు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడింది. చిన్న ప్రార్థన. ప్రేమ కనికరం కలిగిన మా తండ్రి, నీ ఘనమైన గొప్ప నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు ప్రభు. అల్పుడను నీ పాదములు నీ దాసుడను నాయన, నీ శిలువ చెంత మీరు మరుగుపరిచి నీ ఆత్మాభిషేకంతో నింపిన ఆయన, నీ వాక్యము మీ దాసుని నోట నుంచి మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. నీ ప్రజలకు విని చెవులు గ్రహించగలిగిన హృదయాన్ని అనుగ్రహించు. Come Holy Spirit, you take complete control of every person those who are coming into the church of Lord. నాయనా నీకు స్తోత్రం. నీ ఆత్మసహనం దయచేసినందుకు నమ్మదగిన దేవుడవని స్తుతులు చెల్లించి యేసయ్య నామములో అడిగి పొందుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దైవజనులు మరోసారి ఈ ఉదయకాల సమయంలో త్రియేక దేవుడు అనగా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేమ, కృప, సమాధానం మనందరికీ తోడై ఉండునుగాక. చదువుకున్న లేఖన భాగంలో యెషయా గ్రంథం 9వ అధ్యాయము ఈ యొక్క 6వ వచనంలో మన రక్షకుడును మన ప్రభువును విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు ప్రవక్తల చేత ఆయన పుట్టక ముందే పెట్టబడిన కొన్ని నామాలు లేదా పేర్లు గురించి ఇక్కడ మనం చూస్తున్నాం. వాటిలో ప్రత్యేకంగా ఒక వాక్య సందేశాన్ని ఒక భాగాల్లో ఒక కోణంలో మనం ధ్యానం చేసుకుందాం. అదేమనగా సమాధానకర్తకు అధిపతి లేదా సమాధానానికే ఆయన రాజకుమారుడు, ద ప్రిన్స్ ఆఫ్ పీస్ అనే పదాన్ని వాడాడు. ప్రిన్స్ అనే పదానికి అంటే అర్థం ఏంటంటే రాజకుమారుడు. సో తెలుగులో దానికి సమాధానానికి అధిపతి, సమాధానకర్తకు అధిపతి అనే పదాన్ని వాడాడు. ఏది ఏమైనా ఒక విషయం మనం గమనించాలి. సమాధానము, జీవితంలో సమాధానము, నెమ్మది అనేది ఒక క్షణము కాదు, ఒక రోజు కాదు, మనిషి బ్రతుకున్నంత కాలము అవసరం. ఎందుకు అని అంటే ఒక వ్యక్తికి సమృద్ధి కలిగి ఉండి కూడా సమాధానం లేకపోతే ఆ బ్రతుకు ఎందుకు అని అనిపిస్తుంది. అందుకే ధన సమృద్ధి ఉన్నంత మాత్రాన ఆ వ్యక్తి సమాధానం కలిగి ఉంటాడంటే అది అబద్ధం. డబ్బు కలిగి ఉండే ఒక వ్యక్తి సమాధానం కలిగి ఉంటాడంటే అది అబద్ధమే. లేకపోతే కుటుంబము కలిగి ఉండి, కుటుంబ సభ్యులు కలిగి ఉండి, పిల్లలు కలిగి ఉండి, భార్య భర్తలు కలిగి ఉంటే సమాధానం అంటే అది కూడా వాస్తవం కాదు. ఎందుకు అని అంటే బైబిల్ మనకు స్పష్టంగా చెప్తుంది, లేఖనాలు చెప్తుంది, ఈ సమాధానానికి మూల కారకుడు, సమాధానానికి వనరుడు, సమాధానానికి ఆధారము యేసు ప్రభు మాత్రమే. దేవుని స్తోత్రం. ఇప్పుడు ప్రజల జీవితంలో సమాధానం కావాలని ఎక్కడికెక్కడికి వెళుతున్నారు. ఇక మన భారతదేశంలో భక్తి గురించి చూస్తే మన భారతదేశంలో జరిగినంత భక్తి ఏ దేశంలో జరగదేమో అనిపిస్తుంది. ఎందుకంటే భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా దేనిని చూసినా ఎలాగైనా సరే వాళ్ళకి శాంతి కావాలని, సమాధానం కావాలని, కొండని మెట్టలు కావచ్చు, లోయలు కావచ్చు, అది చెట్లే కావచ్చు, రాయి కావచ్చు, ఏదైనా కావచ్చు, మనిషి కావచ్చు, మొత్తానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నమస్కారం చేయాలి, వాటికి పూజ చేయాలి, సమాధానం పొందుకోవాలనే ఆశతో ప్రజలు తాపత్రయపడుతున్నారు, ప్రయాసపడుతున్న దాని కొరకు డబ్బులు వ్యయపరుస్తున్నారు. అయినా సమాధానం పొందుకుంటున్నారంటే వాళ్ళలో ఏమాత్రం కూడా సమాధానం పొందుకోవటం లేదు. మరికొంతమంది ఉన్నారు సమాధానం కోసం, ఎందుకురా బాబు తాగావు అని అంటే వాళ్ళు ఇచ్చే జవాబు ఏంటి తెలుసా? తాగేవాళ్ళు ఉన్నారు, కొంతమంది మద్యము త్రాగేవాళ్ళు, మద్యం సేవించే వాళ్ళు ఉన్నారు. ఎందుకు త్రాగుతున్నావు అంటే ఏమంటారు? ఏంటంటే ఇంట్లో గొడవ ఉందని చెప్తాను. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా మైండ్ పాడైపోయిందండి, అందుకే తాగానండి. ఇంట్లో పని లేదండి, ఇంట్లో అసలు బియ్యం లేదు, అందుకే తాగి. బియ్యం లేకపోతే తాగితే బియ్యం వస్తుందా? గొడవ వచ్చింది, నిజమే. గొడవ వస్తే నువ్వు తాగితే గొడవ పరిష్కారం అవుతుందా? అలాగైతే ఇంకెందుకు మనం అందరినీ అక్కడ పడవచ్చు కదా.
ఎక్కడ? ఇప్పుడు లైన్లో నిలబడుతున్నారు చూసారే, డిస్టెన్స్ లేకుండా నిలబడుతున్న వాళ్ళు కనబడుతున్నారు కదా. వైన్ షాప్ ఎదుట మనం కూడా నిలబడవచ్చు. దేనికి? అందులో మనకు సమాధానం, నెమ్మది దొరుకుతుందంటే. కానీ లేఖనం ఏం చెప్తుంది? త్రాగుట మూలముగా, లేకపోతే సినిమా హాల్కి వెళ్ళి కొద్ది నిమిషాలు కాదు, కొద్ది గంటలు ఉండటం మూలముగా మనస్సుకు వినోదం కలుగుతుంది, కానీ హృదయానికి నెమ్మది మాత్రం, శాంతి మాత్రం కలగదు. చివరికి మనం డబ్బులు ఇచ్చి కొన్నా అది దొరకదు. ఒకవేళ నువ్వు కొనాలనుకుంటే వెళ్ళ చెల్లించాలంటే యెషయా గ్రంథం 55వ అధ్యాయం చెప్పినట్టుగా ఏమంటాడంటే, అని అంటారు, రూకలు లేకుండానే నా దగ్గరికి వచ్చి మీరు కొనుక్కోండి, దప్పికొన్న వారులారా నా దగ్గరికి రండి, రూకలు అవసరం లేదన్నాడు. కానీ ఏమి ఇవ్వాలి? దేవుడు రూకలు కాకుండా వేరే విషయం అడుగుతున్నాడు, డబ్బులు కాకుండా వేరే విషయం అడుగుతున్నాడు, వెండి బంగారములు కాకుండా వేరే విషయం అడుగుతున్నాడు. ఆయన అక్కడ అడిగేది ఏంటంటే, గివ్ మీ యువర్ హార్ట్, నీ హృదయం నాకు ఇవ్వు, నీ హృదయంలో నాకు స్థానము ఇవ్వు, నీ మనస్సులో నాకు స్థానం ఇవ్వు, నీ ఆలోచనలో నాకు స్థానం ఇవ్వు, నీ తలంపులలో నాకు స్థానం ఇవ్వు. అంతే. నువ్వు డబ్బులు ఖర్చు పెట్టకుండా, వెల చెల్లించకుండా, అంటే భౌతికమైన వెలలు చెల్లించకుండా, లేకపోతే ధనధాన్యం చెల్లించకుండా, వెండి బంగారం చెల్లించకుండా, ఉచితముగా రూకలు లేకుండానే వచ్చి దప్పికొన్న వర్లారా నా దగ్గర కొనుక్కోమన్నాడు. ఈ శాంతి లేకపోతే ఏక సమాధానము ప్రపంచంలో, అందుకంటాను మనం ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ కూడా మనకు దొరకదు. ఒకసారి ఎవరో కీర్తనకారుడు ఈ మాట రాశాడు, నేను సమాధానం కావాలని ఎక్కడెక్కడో తిరిగాను అంటాడు. భూమి అంతా తిరిగాను, లోకమంతా తిరిగాను, చివరికది నీలోనే కనుగొన్నాను అంటాడు. ప్రభువునందు తప్ప మరి ఎక్కడ కూడా దొరకదు. ఓకే, ఈ సమాధానాన్ని మీకు 2 భాగాలకు విభజించి చెప్తాను. మొదటిది, మనము సమాధానం కలిగి ఉండడం కంటే సమాధానం కలిగి ఉండడానికి ఎవరితో సమాధానం కలిగి ఉండాలి? హృదయంలో నెమ్మది కావాలంటే మాత్రం ఒక విషయం గమనించాలి, మనం మొదటిది దేవునితో సమాధానం కలిగి ఉండాలి. అండ్ రెండోదిగా మనుషులతో సమాధానం కలిగి ఉండాలి. దేవునితో సమాధానము కలిగి ఉండకుండా మనుషులతో సమాధానం కలిగి ఉండడానికి అవకాశం లేదు. అదే సమయంలో మనుషులతో సమాధానం లేకుండా దేవునితో సమాధానం కలిగి ఉండడం కూడా అవకాశం లేదు. అది కూడా అసాధ్యమే. ఈ రెండు కూడా ఒకదానికొకటి అది ముడిపడి ఉంది. ఎవరైనా సరే నేను దేవునితో సమాధానము కలిగి ఉన్నానని అంటే దేవుడు మాట్లాడతారు, కాదు నాతో సమాధానం పడాలంటే బైబిల్లో స్పష్టంగా ఉంది. ఐ విల్ షో యు దట్. ఆ లేఖనాలు మీ తర్వాత చూపిస్తాను. ఒకసారి ఇర్మియా గ్రంథంలోనికి వెళ్దాం. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయము 11వ వచనం. కొద్దిగా విచిత్రమైన మాట ఇక్కడ కనబడుతుంది. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయము 11వ వచనం. సమాధానము లేని సమయమున సమాధానమని వారు చెప్పుచున్న జనుల గాయమును పైన మాత్రమే బాగు చేయుదురు అన్నాడు. సమాధానము లేని సమయములో సమాధానమని చెప్పుచు ప్రకటిస్తూ సమాధానమని మాట్లాడచ్చు నా జనుల గాయములను కేవలం వారు పైన మాత్రం బాగు చేస్తున్నారు. అంటే అంతరంగంలో వారు బాగు చేయటం లేదు, లోపల వారు బాగు చేయటం లేదు, వారి మనస్సును బాగు చేయటం లేదు, వారి హృదయంలో వారు సమాధానం కలగజేయటం లేదు, కానీ పైన వారు బాగు చేస్తున్నారు నా జనులు. అలాగ చేసి నా జనులను వారు మోసం చేస్తున్నట్టు అంటాడు. ఒక వ్యక్తి పరిస్థితి, ఒకరి జీవితం, వారి యొక్క ప్రవర్తన, వారి నడవడిక, వారి మాటలు ఏ విధంగా ఉన్నా సరే పర్వాలేదులే, దేవుడు నిన్ను సహాయం చేస్తాడని అంటే నీవు పైన వాడికి బాగు చేస్తున్నావు. ఇటు వాడి గురించి 8వ అధ్యాయం తర్వాత ఇంటికి వెళ్ళిందో చదువుకోండి. అటు వారి గురించి దేవుడు ఆయన రగులు కొని అంటున్నాడు, ఇటువంటి వాడి మీద దేవుని శిక్ష దిగి వస్తుంది. ఎవరి మీద? సమాధానం లేకపోయినా సమాధానం అని చెప్పువాడి మీదికి. ఒక విషయం జ్ఞాపకం చేస్తాను, కావలి వారిని ఎందుకు ఉంచుతారు? సెక్యూరిటీ గారిని ఎందుకు ఉంచుతారు? సెక్యూరిటీని అసలు ఎందుకు ఉంచుతారంటే నేనే చెప్తానులేండి, మీకు తెలియదు కదా. బయట నుండి ఎటువంటి అసలు దానికి ఇంటికి సంబంధం అంటే కుటుంబానికి కావచ్చు, లేకపోతే ఆఫీస్కి సంబంధించిన వాడు ఎవడు కూడా ఎంటర్ అవ్వడానికి వెళ్ళదు. ఎందుకంటే వాడు దొంగ అవ్వచ్చు, మోసగాడు కావచ్చు, ఏదైనా లోపల ఉన్న విలువైన వస్తువులు కావచ్చు, లేకపోతే సాఫ్ట్వేర్ కావచ్చు, ఏదో ఒకటి ఎత్తుకొని పోతాడు, పాడవుతుంది అది. అందుకు తెలియని వ్యక్తి లోపల ప్రవేశించడానికి వీళ్ళు లేదు. అందుకని ఇక్కడ పెడతారు, దొంగతనం జరగకూడదని, ఎటువంటి నష్టము కలగకూడదని సెక్యూరిటీ గారిని పెడతారు. కావలి వారిని కూడా ఎందుకు వచ్చారు? సేమ్ రీజన్.
ఇప్పుడు దేవుడు తన సేవకులను కూడా ఎందుకు ఉంచారు అనుకుంటున్నారు? దేవుని సంఘములో ఎటువంటి దేవుని సంఘాన్ని చెరిపే స్వభావాలు, దేవుని సంఘమును చెరిపే విశ్వాసులను చెరిపే ఎటువంటి దుర్బోధలు ప్రవేశించుకున్నట్లుగా ఉన్నట్టుగా ప్రకటించడానికి, తెలియజేయడానికి ప్రభు తను కావలి వారిని ఉంచాడు, అనగా దైవ సేవకులు ఉంచాడు. ఈవెన్ దైవ సేవకులలో కూడా ఇఫ్ ఎనీ పర్సన్ ప్రజల జీవితాలను చూసుకుంటూ కూడా వాళ్ళ గురించి విని కూడా సరిగ్గా వాటిని చెప్పకుండా మరో లేదులే అన్నాడంటే ఆయన సమాధానం కలుగుగా కానీ చెప్తున్నాడు. ఆయన ఏమి లేకుండా, దేవునితో సమాధానం లేకుండానే సమాధానం కలుగని చెప్తున్నాడు. అటు వారి మీదికి దేవుని యొక్క కోపము రగులుకుంటుంది. మీరు బైబిల్ తర్వాత చదువుకో. అందుకే ఇర్మియా ప్రవక్త అంటే ఇశ్రాయేలు ప్రజలకు అసలు ఇష్టం లేదు. యెషయా ప్రవక్త అంటే యెషయా ప్రవక్త 32వ అధ్యాయం నుండి మనం చదువుకుంటే ప్రియులారా, యెషయా గ్రంథంలో 32, 33 అధ్యాయం నుండి 66వ అధ్యాయం వరకు యెషయా గ్రంథం చదువుకుంటే అంత ఇశ్రాయేలు ప్రజల యొక్క పునరుద్ధరణ గురించి, రెస్టరేషన్ గురించి, వారి క్షేమాభివృద్ధి గురించి, వారి విడుదల గురించి, వారి కాపుదల గురించి, వారి ఆదరణ గురించి, వారిని బలపరచు లేఖనాలు, ప్రవచనాలు 33వ అధ్యాయం నుండి మనకు కనబడుతుంది 66వ అధ్యాయాల వరకు. అందుకే యెషయా ప్రవక్త అంటే ఇశ్రాయేలు ప్రజలకు కొంత మట్టుకు సంతోషం. కానీ అదే ఇర్మియా ప్రవక్త అనుకోండి, కుదరదు. ఎందుకు? సూటిగా ఉన్నట్టుగా దేవుడు ఏమి చెప్పాడో వారిని గురించి, కీడు గురించి చెప్పారంటే కీడు గురించి చెప్పవలసింది, మేలు గురించి చెప్పారంటే మేలు గురించి చెప్పవలసింది. బట్ అధిక శాతం ఇశ్రాయేలు ప్రజలు మీరు దేవునికి విరోధముగా తిరుగుబాటు చేసి జీవిస్తున్నారు కనుక, అన్యాయం చేస్తున్నారు కనుక, అవినీతి కలిగి జీవిస్తున్నారు కనుక దేవుడు మిమ్మల్ని శత్రువుల చేతికి అప్పగిస్తాడని ప్రకటించేవాడు ఇర్మియా ప్రవక్త. ఈ మాట వింటున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు రాజులలో, యూదా రాజులలో అనేక మంది ప్రవక్తని ఇర్మియాను చంపడానికి ప్రయత్నం చేసి క్లేశ అన్నమును పెట్టారు, చేదు అన్నమును పెట్టారు, నీరులోని గోతులో పడేశారు, సంఖ్యలతో బంధించాడు. ఇవన్నీ కూడా ఆయన అనుభవించింది దేనికోసం తెలుసా? దేవుడు చెప్పిన సత్యము ఉన్నట్టుగా చెప్పినందుకు అనుభవిస్తున్నాడు. ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్న లేఖన భాగం అదే ఇర్మియా ప్రవక్త ద్వారా ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఇర్మియా, అనేక మంది ప్రవక్తలు లేచారు, అనేక మంది సేవకులు లేచారు. వీళ్ళందరూ ఏమి ప్రవచిస్తున్నారంటే వారికి సమాధానం లేకపోయినా సమాధానం అని వారు మాట్లాడుతున్నారు. దీనిని నమ్మిన వాళ్ళు మోసగించబడతారు, చెప్పిన వాడు మోసగించబడుతున్నాడు. కనుక మొదటి విషయం మనం గమనించాలి, దేవుని ప్రజలు దేవునితో సమాధాన పడాలి. దేవుని ఎరుగని ప్రజలు సహితము దేవునితో సమాధాన పడాలి. ప్రభుకు స్తోత్రము కలుగునుగాక. అందుకే యెషయా గ్రంథంలో మనం చదువుకుంటే, యెషయా గ్రంథంలో 1వ అధ్యాయం 18వ వచనంలో దేవుడు మాట్లాడుతూ ఆయన తెలియజేసిన సంగతులను ఇక్కడ మనకు కనబడుతుంది. ప్రభు ఏమంటున్నాడంటే, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదమును తీర్చుకుందాము. మీ పాపమును రక్తం వలె ఎర్రని అయినను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రని అయినను అవి గొర్రెబెచ్చు వలె తెల్లనగును. ఓకే ప్రియులారా, ఈ 18వ వచనంలో మనం ఏం చూస్తున్నామంటే, రండి మన వివాదమును తీర్చుకుందాము. వివాదాలు తీర్చుకుందామంటే అర్థం ఏంటి? దేవునికి ఇశ్రాయేలు ప్రజలకు మధ్య ఏముంది? వివాదాలు ఉన్నదంటే ఏమి లేదు, సమాధానం లేదు. అందుకు ఒక పరిష్కారం చేసుకుందాం రండి అంటున్నాడు దేవుడు, పిలుస్తున్నాడు. ఏంటా పరిష్కారం? ప్రభు అంటున్నాడు, రండి మనం పరిష్కారం చేసుకుందాం. కొన్ని స్థలాల్లో సమస్యను పరిష్కారం చేయడానికి 2 మార్గాలు. ఒకటే మార్గం అసలు, కానీ ప్రజలు దాన్ని 2 మార్గాలుగా మార్చేసుకున్నారు. ఒకటే పద్ధతి ఉంది, కానీ దాన్ని 2 పద్ధతులుగా మార్చుకున్నాడు మనుషులే. ఏంటో చెప్పనా? వినండి జాగ్రత్తగా. ఒకటి, దేవుడు పెట్టిన మొదటి పద్ధతి ఏంటంటే, అవతల యువతల ఉన్న ప్రజలకు మధ్య కూర్చోబెట్టి కొంతమంది పెద్దవాళ్ళని అనబడుతున్న వారిని, పెద్దవాళ్ళు అనబడుతున్న వారి చేత సమస్యను ముందు పెట్టి దానిని మాటల ద్వారా పరిష్కారం చేయండి. ఓకే, ఇది దేవుని పద్ధతి, వాక్యము పద్ధతి, దేవుని చిత్తం. కానీ మనుష్యుడు దానికి వేరుగా తన సొంత పద్ధతి పెట్టుకున్నాడు. ఆ పద్ధతియే బలత్కారం, ఆ పద్ధతియే బలవంతం, ఆ పద్ధతియే అవతల వ్యక్తిని కొట్టేసినా సరే నాది నేను చేసుకోవాలంతే, నాదే చేసుకోవాలి, నాదే కరెక్ట్ చేసుకోవాలి. వారిని తిట్టి అయినా సరే, వారిని మెడపట్టి అయినా సరే, వారిని అణచివేసినా సరే నేనే కరెక్ట్ చేసుకోవాలి. ఇది మనుషులు పెట్టుకున్న పద్ధతులు. కానీ సమాధానం పంచుకోవడానికి అంతవరకు వెళ్ళాల్సిన పని లేదు. 2 పక్షాన ఒక వ్యక్తిని నిలబెట్టి
ఒక వ్యక్తి మధ్యవర్తి గుండి మాట్లాడి మాటల ద్వారా సమాధానపరచడానికి అవకాశం ఉందా లేదా? దేవుడు పెట్టిన పద్ధతి అది. అందుకే దేవుడు ఇక్కడ ఏమన్నాడు? రండి మనము మన వివాదమును తీర్చుకుందాం. అంటే దేవుని ప్రజలకును దేవునికి మధ్య సమాధానం లేదు. అంటే ఇప్పుడు దేవుడు తగ్గించుకొని రావాలా? నిజానికి చెప్పాలంటే దేవుడు తగ్గించుకొని వచ్చాడు. ఎవరు పిలుస్తున్నారు ఇప్పుడు? హలో, దేవుడే పిలుస్తున్నాడు, రండి మన వివాదమును. కానీ మనుషులు అన్నారు, అక్కడ ఇశ్రాయేలు ప్రజలు అన్నారా? ఓకే ప్రభు, ఏదో ఒకటి అయింది, మన దీనికి పరిష్కారం చేసుకుందాం, రండి కూర్చుందాం అన్నారా ఇశ్రాయేలు ప్రజలు? యూదులు అన్నారా? అల్లే, దేవుడే అంటున్నాడు. సో ఒక విషయం మనం గమనించాలి, మానవుడు దేవునితో సమాధాన పడవలసిన అవసరం ఉంది. ఫస్ట్ థింగ్ నేను మళ్ళీ చెప్తున్నాను, దేవునితో సమాధానం లేకుండా నువ్వు మనుషులతో సమాధానం కలిగి ఉండలేవు. అదే సమయంలో మనుషులతో సమాధానం కలిగి ఉండకపోతే దేవునితో నీ సమాధానం కలిగి ఉండలేవు. ఓకే, మరికొన్ని వాక్య భాగాలు మనం చూద్దాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. యాకోబు 4:4. అలా తెలుగు బైబిల్ ఉన్న వాళ్ళు తీసి తెలుగు చదవగలిగిన వారు చదవగలిగితే మంచిది, చాలా సంతోషం. కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయగలరో వాడు దేవునికి శత్రువు. ఓకే, మంచిది. అక్కడ చాలా విషయాలు చెప్పాడు, కానీ మెయిన్ పాయింట్ మీ జ్ఞాపకం చేస్తున్నాను. ఈ లోక స్నేహము దేవునికి, ఇంకా దేవునితో వైర్యము అంటే శత్రువు, విరోధము అంటే సమాధానం లేదు. ఏం చేస్తే ప్రజలు దేవునికి శత్రువుగా మారిపోతారు అంటే ఇక్కడ పెద్ద సమస్య ఇక్కడ చెప్పటం లేదు. సామాన్య విషయం మనకు కనబడుతుంది. మన దృష్టికి అది ఎలాగుందంటే మామూలు కదా అని అనుకుంటాం కదా. కానీ బైబిల్లో స్పష్టంగా లేఖనాలు పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు లోక స్నేహము అనే పదం వాడాడు. ఇంకో మాట జ్ఞాపకం చేస్తాను, బైబిల్లో అనేక సందర్భాల్లో ఈ వ్యభిచారం అనే పదం వాడాడే. ఈ పదం అంటే కేవలం ఫిజికల్గా ఒక పురుషుడు మరొక స్త్రీని అక్రమ సంబంధం కలిగి ఉంటే మాత్రం కాదు, అది భౌతికమైన విషయాన్ని. కానీ అందులో ఒక అర్థం చెప్తున్నాడు. ఆత్మ సంబంధం అర్థం ఏంటంటే దేవాది దేవుడు, సృష్టికర్తన దేవుడు మరో స్థలంలో అంటాడు, నేను మీకు భర్తనై ఉన్నానంట. సో ఆ దేవుని విడిచిపెట్టి, భర్త ఉన్న దేవుని విడిచిపెట్టి ఇతర దేవతల వైపు కానీ దేవుని ఉపయోగిస్తున్నప్పుడు, లేకపోతే ఇతర వాటిని అధికముగా ప్రేమించినప్పుడు దానిని ఏమని పోల్చాడంటే వ్యభిచారముతో పోల్చాడు. అందుకే వ్యభిచారులారా అనే పదాన్ని ఫస్ట్ వాడాడు. తర్వాత ఏమంటే ఈ లోక స్నేహము. మీకు ఎగ్జాంపుల్గా మాట చెప్తాను. ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు. ఈ భార్య భర్తలు ఇద్దరు అస్సలు ఉంటుండగా భార్య పక్కన పడదు, సరే, భర్త ఏమో ఇంకొక స్త్రీతో కళ్ళ ముందే తన భార్య ముందు ఇంకొక స్త్రీతో స్నేహిస్తున్నాడు అనుకోండి, భార్య ఎలా ఫీల్ అవుతుంది? మాకు బాగా తెలిసిన వాళ్ళు అనుకుంటారా? నువ్వు ఎంత తెలిసిన వాళ్ళు కావచ్చు, ఎంత దగ్గర ఉన్న వాళ్ళు కావచ్చు, మంట వస్తుంది, రగిలిపోద్ది, అసలు ముఖంలో మార్పు కనబడుతుంది. అదే పురుషుడు అనుకోండి, స్త్రీ అలా ప్రవర్తిస్తే పురుషుడు అది తప్పుకోలేడు, వెంటనే కొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. ఎగ్జాక్ట్గా అదే జరుగుతుంది. దేవుడు చూస్తుండగా దేవుని చేత విమోచించబడి, దేవుని చేత రక్షింపబడి, దేవుని కుమారుడైన దేవుని గొర్రెపిల్ల రక్తము చేత విమోచింపబడి, ఆయన స్వాస్థ్యముగా, ఆయన సొత్తుగా మారి గొప్ప ఉన్నతమైన రక్షణ భాగ్యాన్ని అనుభవించిన తర్వాత ఇంకాను దేవుని ప్రజలోపల లోకముతో స్నేహిస్తుంటే తనకి ఎంత కోపం ఉంటుందో ఒకసారి ఊహించు. అందుకంటాడు ఈ లోక స్నేహము దేవునితో వైరం. మరి సమాధాన పడాలంటే దేవునితో ఏం చేయాలి? లోక స్నేహమును విడిచి పెట్టాలంటే. ఎంతమంది ఫ్రెండ్షిప్ ఉన్నా, ఎంత దగ్గర సమీపంగా ఫ్రెండ్స్ ఉన్నా సరే, పెళ్ళి అయిన తర్వాత ఏం చేయాలి? మా ఫ్రెండ్ అంటే కొంప కూలిపోద్ది, వాళ్ళు విడిచిపెట్టక తప్పదు. నీవు నీ కుటుంబ వ్యవస్థని కట్టుకోవాలి అనుకున్నప్పుడు ఫ్రెండ్షిప్ తప్పకుండా విడిచిపెట్టవలసిందే. అంటే పూర్తిగా వదిలేమందని అర్థం కాదు. ఒకప్పుడు నీకున్నాక ఆ స్నేహ బంధంలో గ్యాప్ వస్తుంది, తప్పకుండా వస్తుంది. మరలా పెళ్లి కాకముందు నువ్వు ఎంతగా స్నేహం కలిగి రోజు 10 గంటలు 12 గంటలు 8 గంటలు మీరు కలిసి తిరిగేవారు కదా. ఇప్పుడు ఆ విధంగా తిరగడానికి అవకాశం లేదు. ఎవరితో గడపాలి ఇప్పుడు టైము? భార్యతో లేదా భర్తతో నువ్వు గడపాలి. అవి కాకుండా మళ్ళా ఫ్రెండ్ అని వెళ్ళామనుకో, మళ్ళీ చెప్తున్నాను, కొంప కూలిపోతుంది. దేవునికి అందుకే కోపం, అందుకే శత్రువు అయిపోయారు. ఇక నా పట్ల ప్రేమ లేదు, వాళ్ళంటేనే ప్రేమ.
తానంటేనే ప్రేమ, ఆ బ్రదర్ అంటేనే ప్రేమ, ఆ సిస్టర్ అంటేనే వాళ్ళకి ప్రేమ, వాళ్ళ అక్క అంటేనే తనకు ప్రేమ, వాళ్ళు వదిన అంటేనే దానికి ప్రేమ, అంతే. ఇక నేను కాదు, ఇక తనకి ప్రాబ్లం వచ్చేస్తుంది. దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? లోక స్నేహం, లోకాన్ని విడిచిపెట్టక తప్పదు పిల్లలు. అంతేకాకుండా యోహాను రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయము 16వ వచనం నుండి 17వ వచనం వరకు మాట్లాడుతూ ఏమంటాడంటే, ఆయన ఈ లోకంలో ఉన్న ఆయన లోకంలో ప్రేమించొద్దంట. లోకంలో ఉన్నది కానీ, లేకపోతే లోకంలో ఉన్నదంతా అనగా శరీరాశయు, నేత్రాశయు, శివుడంబం, ఇవి దేవుని మూలముగా పుట్టినది లేదా కలిగినది కాదు. ఇటు వాటిని చేసిన వాడు దేవునికి ఎరిగిన వాడు కాడు. సో మనిషి మొదట దేవునితో సమాధాన పడాలి. దేవుని స్తోత్రం. దేవునితో సమాధాన పడడానికి ఇంపార్టెంట్ విషయం మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మార్గము కేవలం ఒకటే మనకు. పాత నిబంధనల లేఖనాన్ని చూపించాను కానీ మామూలుగా చెప్తాను. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు పరిచయం చేయడానికని లేవీయులను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ లేవీయుల ద్వారా దేవుడు సుమారు ఒక 5 విధమైన బలియాగాల గురించి, బలి అర్పణ గురించి తెలియజేశాడు. అందులో ఒక బలి అర్పణ ఏంటో తెలుసా? సమాధాన బలి. సమాధాన బలి అంటే సమాధానము కలిగి ఉండడానికని వారు బలులు అర్పణ చేసేవారు. అపరార్థమైన బలి, పాప పరిహార్థమైన బలి, ఇలా రకరకాల బలులు ఉన్నాయి. ఈ బలులంట్లో ఒక విషయాన్ని ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాం ఏంటంటే సమాధానార్థమైన బలి. ప్రభుకి స్తోత్రం చెప్తారా? గట్టిగా హల్లెలూయా. అంటే దేవునికి విరోధముగా ఎవరైనా సరే తప్పిదాలు చేస్తున్నప్పుడు, ప్రభువా నేను నీతో సమాధాన పడుతున్నాను, నన్ను క్షమించు, కనికరించు అన్నట్టుగా లేవీయుల ద్వారా, యాజకుల ద్వారా ఈ బలులు అర్పణ చేసేవారు. అయితే కొత్త నిబంధనలో ప్రభుకు స్తోత్రం చెప్పాలి గట్టిగా. యేసు నామమునకే మహిమ కలుగును గాక. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారి మనకు సమాధాన బలి అయి ఉన్నాడు. కలువరి శిలువలో సర్వ మానవుల విమోచన కొరకు సమాధాన పరచడానికే యేసయ్య సమాధాన బలిగా ఆయన అర్పణ చేయబడ్డాడు, అర్పించబడ్డాడు, తన ప్రాణాన్ని పెట్టాడు, బలియాగము చేయబడ్డాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా హల్లెలూయా చెప్పాలి. స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం నుండి చదువుదాం ఒకసారి. ఎఫెసీ 2 త్వరగా. ఆయనను మనకు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ప్రభుకు స్తోత్రం. మునుపు దూరస్తులు, మునుపు శత్రులుగా ఉండేవారు, మునుపు విరోధులుగా ఉండేవారు, మునుపు ప్రజలు కాని వారుగా ఉన్నారు. ఇప్పుడైతే క్రీస్తు రక్తము ద్వారా మీరు సమీపస్తులయ్యారు. దేవుని స్తోత్రం. అందుకే ఒక మనిషిని దేవునితో సమాధాన పరచగలిగినది ఏమైనా ఉన్నదంటే అది యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క, చెప్పాలి అందరూ, హలో అందరు చెప్పాలి, యేసు క్రీస్తు ప్రభు రక్తముది. యేసు రక్తమే సమాధాన పరచగలిగేదని. కారణం యేసు రక్తము ప్రతి పాపమును కడిగి పవిత్రపరుస్తుంది. యేసు రక్తం మనను సకలమైన దుర్నీతిలో నుండి మనను పవిత్రులుగా చేస్తుంది. ఎప్పుడైతే ఒక వ్యక్తి కడగబడతాడో, పరిశుద్ధపరచబడతాడో, పవిత్రపరచబడతాడో అప్పుడు దేవునితో సమాధానం కలిగి ఉండగలడు. అందుకే యేసు రక్తం మనను సమీపస్తులుగా చేస్తుంది. ఓకే, కింద వచనంలో ఏమంటాడో చూద్దాం. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరం ముందు కొట్టి వేయటం చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేశాను. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి తన ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఇలాగూ చేసిన గనుక ఆయనయే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈనాడు కూడా ప్రభువునందుకు ఎవరైతే వస్తారో యేసుక్రీస్తు ప్రభు తండ్రి అయిన దేవునితో సమాధాన పరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన రక్తము ఇప్పటి వరకు కూడా తాజాగా ఉన్నది. యేసు రక్తము అన్నాడు కూడా అది చెడిపోయే రక్తము కాదు. ఎందుకంటే అది నిష్కళంకమైన రక్తం, నిర్దోషమైన రక్తం, పాపరహితమైన రక్తం, పరిశుద్ధమైన రక్తం. అందుకే అందులో ఏమాత్రం కూడా అది చెడిపోవడానికి అవకాశం లేదు. కాబట్టి అది ఎన్ని వేల సంవత్సరమైనా సరే ఒకే రీతిగా తాజాగా ఉంటుంది.
ప్రజల పాపమును కడగడానికి, శుద్ధి చేయడానికి, అపవాది కార్యములు లయపరచడానికి, దురాత్మలను పారద్రోలడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో యేసుక్రీస్తు ప్రభువారే మనకు నిజమైన సమాధానం అన్నాడు. కనుక ప్రియులారా, దేవునితో మనము సమాధాన పడాలంటే ప్రభు దగ్గరికి రావాలి. అందుకే కదా యేసు ప్రభు అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారాను తప్ప ఎవడును తండ్రి యొద్దకు చేరలేడు. యేసు ప్రభుకు తప్ప ఎవరు కూడా ప్రభు దగ్గర, తండ్రి దగ్గర క్షమాపణ పొందుకోలేరు, పాప విమోచన పొందుకోలేరు, జీవితంలో శాంతి సమాధానం అన్నది పొందుకోలేరు. ఓకే, కనుక దేవునితో సమాధాన పడాలంటే ప్రభు దగ్గరికి, అనగా యేసు వద్దకు రావాలి. యేసు ద్వారా మాత్రమే సమాధానము కలిగి జీవించగలం. దేవునికి స్తోత్రం.